Hey guys, this is Rajesh. Welcome to my channel Raj Creative Studio. Okay guys, మన వీడియోస్ అనేది రెగ్యులర్ గా అనేది అప్లోడ్ చేయలేకపోయాను. సో ఓకే గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ నుంచి అనేది గ్యాప్ రాదు. సో అలాగే మన ఛానల్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా కొంచెం కొత్త సిరీస్ అనేది రాబోతుంది. సో అనేది మేము ప్లాన్ అయితే చేస్తున్నాము. సో ఏంటంటే అదేంటంటే ప్రాంక్ వీడియోస్ అనమాట. సో మరి మోర్ ఎక్సైటింగ్ ఉంటుంది ప్రాంక్ వీడియోస్. సో ఆ వీడియోస్ అనేది మేము చేయబోతున్నాం. సో మీరు ఖచ్చితంగా నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీరు ముందు చూడబోతున్నారు అనమాట. హే గైస్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఏంటంటే జూనియర్ NTR సాంగ్ అండి, అది జైలో కోసలోని ట్రింగ్ ట్రింగ్ సాంగ్ సంబంధించిన సిగ్నేచర్ మూమెంట్స్ అనేది మటుకు ఎలా చేయాలని చూపించబోతున్నాను. హే గైస్, ఓకే ఈ సిగ్నేచర్ మూమెంట్స్ ఏంటంటే ఓకే 1 by 1 చెప్తాను. ఓకే గైస్, ఫస్ట్ మీరు వీడియో చూడండి. సో వీడియో చూసిన తర్వాత ఎలా చేయాలని కూడా చెప్తాను. సో ఇంకేమైనా తర్వాత లాస్ట్ లో మాట్లాడుతున్నాం. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే గైస్, ఈ మూమెంట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకి లెగ్ మూమెంట్ వచ్చి పొజిషన్ ఉండాలి. సో ఇది ట్రింగ్ ట్రింగ్ మన సాంగ్ కి సిగ్నేచర్ మూమెంట్ అనమాట. సో ఫస్ట్ వచ్చి లెగ్ రైట్ లెగ్ తో 1 2. ఓకే, లెఫ్ట్ లెగ్ అనేది పొజిషన్ ఉండాలి. 1 2. ఓకే, రైట్ లెగ్ 1 2. ఓకే, ఈ 3 పొజిషన్ రావాలన్నమాట. సో హ్యాండ్స్ అనేది జస్ట్ పాకెట్స్ లో పెట్టుకొని జస్ట్ 1 1 2 3 4 1 2 3 4 ఇక్కడ ఈ పొజిషన్ ఉంది. నెక్స్ట్ 1 ఓకే 2 ఓకే నెక్స్ట్ 3. అది మూమెంట్ అనేది మనకి ఎలా రావాలంటే జస్ట్ 1 2 3. ఓకే, అర్థమైంది కదా. సో అది ఎలాగంటే సింగ్ సాంగ్ కి మనకి ఆ మూమెంట్ చేసినప్పుడు జస్ట్ 1 2 3 4 జస్ట్ 1 2 3. ఈ పొజిషన్ 1 2 3. ఓకే, అర్థమైంది కదా. సో మనం ఈ 1 2 3 ఈ పొజిషన్ దగ్గర నుంచి నెక్స్ట్ మళ్ళీ 1 2 మళ్ళీ 3 4. ఓకే, మళ్ళీ 1 2 3 4. ఓకే, 3 ఇక్కడ నుంచి 3 3 4. ఓకే, అర్థమైంది కదా. కంటిన్యూస్ గా చేసి చూస్తాను చూడండి ఒకసారి. జస్ట్ నెంబర్ కౌంట్ తో చేస్తున్నాను చూడండి ఒకసారి. 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 మళ్ళీ 1 2 3 4. ఇప్పుడు ఈ మూమెంట్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చి రైట్ లెగ్ ఈ పొజిషన్ ఉండాలి, లెఫ్ట్ లెగ్ అనేది ఈ పొజిషన్ ఉండాలి. సో ఈ షేప్ లో ఉండాలి. హ్యాండ్స్ ఎలా ఉండాలి. సో 1 2 ఓకే, కంప్లీట్ మూమెంట్ చూపిస్తుంది. 1 2 1 2 అట్లా 1 2 3 4 రెండు షేపులు మరి 1 2 3 4 అలా పడాలి. సో అది కంటిన్యూస్ 1 2 3 4 మళ్ళీ 1 2 3 4. ఓకే, నెక్స్ట్ వచ్చి 1 2 3 4 చేయాలి. అప్పుడు ఎలాగంటే 1 2 3 4 1 2 3 4. ఈ పొజిషన్ ఉన్న తర్వాత 1 2 ఓకే మళ్ళీ 3 4 2 హ్యాండ్స్. అది ఎలాగంటే 1 2 3 ఎలా పడాలన్నమాట. జస్ట్ 1 2 3 4 1 2 3 4 జంప్ అనమాట. ఓకే, అర్థమైంది కదా. అది కంటిన్యూస్ గా చేసి చూపిస్తాను. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. గైస్, ఇప్పుడు మూమెంట్ ఎలా చేయాలో చూపిస్తాను. సో అది ఫస్ట్ వచ్చి మనకి హ్యాండ్ మూమెంట్ వచ్చి లెగ్స్ ఈ పొజిషన్ ఉండాలి. 1 2 3 4 1 2 3 4 అనేది హ్యాండ్ మూమెంట్. సో దానికి లెగ్ మూమెంట్ యాడ్ చేసి చూపిస్తాను. చూడండి 1 2 ఓకే, ఇది లెఫ్ట్ లెగ్ మాట. నెక్స్ట్ 1 2 ఓకే మళ్ళీ 1 2 చేసి 3 4 పొజిషన్ కావాలన్నమాట. ఓకే, అదే 3 4 పొజిషన్ కావాలి. మళ్ళీ సేమ్ యాజ్ ఇస్ 1 2
3 4 మళ్ళీ 1 2 3 4 అన్నప్పుడు ఈ పొజిషన్ చేసినప్పుడు 3 4. ఓకే అర్థం కదా? 3 అన్నప్పుడు హ్యాండ్స్ ఈ పొజిషన్ ఉండాలి, 3 పొజిషన్ ఉండాలి. సో అది కొంచెం బెండ్ అయ్యి 3 4. ఓకే అర్థమైంది కదా? సో అది ఒకసారి చేసి చూపిస్తాను మీకు. జస్ట్ 1 2 3 4 మరి 1 2 3 4 మరి 1 2 3 4 2 3 4. ఓకే గైస్, వీడియో చూసారు కదా? ఈ వీడియోలో ఉన్న స్టెప్స్ అనేది సిగ్నేచర్ స్టెప్స్ 1 by 1 ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో ఓకే గైస్, ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా ఇంకా సిగ్నేచర్ బుట్స్ ఏమైనా కావాలన్నా నాకు కామెంట్ చేయండి. ఓకే గైస్, మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందని అనుకున్నాను. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.